शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अपयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. దేవగురువు అయినటువంటి బృహస్పతి 2 జూన్ 2026 రోజున ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరిగింది. 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం అతిచార రీత్యా సింహరాశిలోకి ప్రవేశించి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో ఉంటూ తదనంతరం మళ్ళీ వక్రరీత్యా కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అది 26 జూన్ 2027 వరకు మళ్ళీ కర్కాటక రాశిలో ఉంటున్నాడు. ఈ విధంగా ఉచ్చస్థుడైనటువంటి ఆ గురువు యొక్క సంచారము ఈ విధంగా ఉంది ఈ సంవత్సరం. అయితే గురువు సాధారణంగా ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో అందరికీ కూడాను ఒక శుభ ఫలితాలను ఇవ్వాలి అనేటువంటి ఒక దృక్పథంలో కోణంలో ఉంటాడు. అందరినీ కూడాను ఆదుకోవడానికి, అందరికీ మంచి చేయడానికి, అందరి మనస్సు లోపల కూడాను ధార్మికమైనటువంటి కార్యాలు చేసేటువంటి ఒక తత్వాన్ని డెవలప్ చేసే సంచారం అన్నమాట ఇది. అయితే ఇందులో కూడాను అందరికీ ఒకే రకమైనటువంటి ఫలితాలు ఉంటాయా అని అంటే ఉండవు. సాధారణంగా మనం గోచార ఫలితాలు చెప్పేటప్పుడు మొత్తం జాతకులను అందరినీ కూడాను 12 విభాగాలుగా విభజించి, అంటే మేషరాశి మొదలుకొని మీనరాశి వరకు 12 రాసులుగా విభజించి ఈ మొదటి వర్గంలో ఉన్నటువంటి వాళ్లకు గ్రహస్థితి ఎలా ఉంది ప్రస్తుతం, తదనుగుణంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి ఒక దృక్పథంతో మనం ఫలితాలను చెప్తూ ఉంటాం. అయితే వ్యక్తిగత జాతకాన్ని కూడాను దీనికి క్రోడీకరించి అన్వయించి మనం చూసుకున్నట్టయితే ఇంకా మంచి ఫలితాలు, వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ గోచార రీత్యా సంచరిస్తున్నటువంటి స్థానాలతో పాటుగా మిత్రస్థానంలో సంచరిస్తున్నాడా, రాస్యాధిపతికి మిత్రుడైనాడా, శత్రువు అయినాడా, సముడైనాడా, ఇలాంటివి కూడాను మనము విశ్లేషించి తర్వాత జనన సమయం లోపల వ్యక్తిగత జాతకంలో అష్టక వరకు ఎలా ఉంది ఈ సమయంలో, అంటే పుట్టినప్పుడు గురువు ఈ కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు ఎలాంటి అష్టక వరకు ఫలితాలు ఉన్నాయి, పాయింట్స్తో ఉన్నాడు అనేటువంటిది కూడాను మనకి ఇక్కడ డామినేట్ చేస్తుంది ఫలితాల పైన. అంతేకాకుండా వేద గోచారము, ఈ గురువు సంచరిస్తూ ఉన్నప్పుడు మిగతా గ్రహాల యొక్క సంచారము, వాటి యొక్క ప్రభావము ఎలా ఉంది ఈ గురువు పైన అనేటువంటిది కూడాను ఉంటుంది. ఎన్నో విషయాలను, ఎన్నో ఫ్యాక్టర్స్ను మనం లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి సూక్ష్మంగా మనం ఫలితాలను చెప్పాలి అని అంటే వ్యక్తిగత జాతకాన్ని కూడాను మనము లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఈ గోచార ఫలితాలు అనేటువంటివి జాతకుడు జన్మించినటువంటి సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా చెప్పేటువంటి ఫలితాలు. అయితే ఈ ఉచ్చస్థుడైనటువంటి గురువు యొక్క సంచారం ఏ రాశులకు అత్యంత అనుకూల ఫలితాలను ఇవ్వబోతుంది, ఏ రాశులకు మధ్యస్థమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది, ఏ రాశుల వాళ్లకు ప్రతికూలంగా ఉంది, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. గురువు కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో అత్యంత అనుకూల ఫలితాలను ఇచ్చేటువంటి రాశులు ఏంటి అనేటువంటిది మనం చూసినట్టయితే 2వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, 5వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, 7వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు
భాగ్యస్థానంలో సంచరిస్తున్నప్పుడు, తర్వాత ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. అంటే ఈ రాసుల వారికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అన్నమాట ఈ గురువు యొక్క సంచారం మూలకంగా. అయితే ఈ అనుకూల రాసులు ఏంటి, ఆ రాసులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, అంటే మీనరాశి జాతకులకు, కన్యా రాశి జాతకులకు, వృశ్చిక రాశి జాతకులకు, మకర రాశి జాతకులకు, మిథున రాశి జాతకులకు, అంటే ఈ 5 రాశులలో జన్మించినటువంటి వారికి గురువు మూలకంగా, అంటే గురువు ఉచ్చ స్థానంలో సంచారం మూలకంగా అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే ఈ 5 రాశుల వారు ఈ గురువు యొక్క సంచారాన్ని ఉపయోగించుకున్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. కొంత లోతుగా మనం వెళ్ళి ప్రతి రాశి పరంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ఇక 4వ రాశి మకర రాశి. మకర రాశి వారికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. 7వ స్థానంలో గురు సంచారము, ఉచ్చస్థుడై ఉండడము, ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారం. దీని మూలకంగా ఏంటంటే 7వ స్థానము ముఖ్యంగా వివాహ స్థానంగా మనకు శాస్త్రం చెప్తుంది. అంటే మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్టయితే తప్పకుండా మీకు వివాహము ఈ సమయం లోపల నిశ్చయమయ్యి వివాహము జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు కూడాను బాగా అనుకూలిస్తుంది. పార్ట్నర్స్తో సత్సంబంధాలు ఉంటాయి, లాభదాయకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఈ విధంగా వ్యాపారస్తులకు కూడాను బాగా కలిసి వస్తుంది. రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు ఆదరణ పెరుగుతుంది. ప్రజల యొక్క ఆదరణ, వాళ్ళ మూలకంగా మీకు చాలా సపోర్ట్ అనేటువంటిది మీకు ఏర్పడుతుంది. ఇక ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంటుంది ఈ మకర రాశి జాతకులకు. తద్వారా మీరు ఇంటి లోపల ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని, సంతోషాన్ని గడుపుతారు. కాకపోతే మకర రాశి వారికి గురువు యొక్క సంచారము 7వ స్థానంలో జరుగుతుంది, బాగా ఉంటుంది. అయితే మిగతా విషయాలను కూడాను మనం లెక్కలోకి తీసుకోవాలి. మిగతా విషయాలంటే ముఖ్యంగా వ్యక్తిగత జాతకాన్ని కూడాను మనం లెక్కలోకి తీసుకోవాలి. తద్వారా ఈ గోచార ఫలితాన్ని ఫైనలైజ్ చేయవలసి ఉంటుంది. అయినప్పటికీ గురు ప్రధానమైనటువంటి గ్రహము, గోచారం కూడాను చాలా ముఖ్యమైనటువంటి ఒక పాత్రను పోషిస్తుంది గనక 7వ స్థాన సంచారం బాగా కలిసి వస్తుంది. దాన్ని సద్వినియోగపరచుకోండి. ఉచ్చస్థానంలో గురువు సంచరించడం వల్ల కలిగే ప్రత్యేకత ఏంటంటే, సాధారణంగా గోచార ఫలితాలు గురువు మూలకంగా 1, 3, 4, 6, 8, 10, 12 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అంటే ఈ స్థానాలు బలహీనమైనటువంటి స్థానాలుగా మనకు గోచారం చెప్తుంది. అయితే ఇలాంటి స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు గురువు ఉచ్చ స్థానంలో ఉండడం మూలకంగా మనకు కొన్ని మంచి ఫలితాలు చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా ఉచ్చ లోపల గురువు సంచరిస్తున్నటువంటి సమయంలో వ్యక్తిగత జాతకము ప్రబలంగా ఉండి, స్థానము అనుకూలంగా ఉండి, అన్నీ ఉన్నట్టయితే మనకు గురువు మూలకంగా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇందులో ఒకటి లేకుండా ఉంటే మిశ్రమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కానీ ప్రధానమైనటువంటి గ్రహము గురువు ఉచ్చ స్థానంలో సంచరించడం మూలకంగా ప్రతి మనిషి లోపల ఒక ఆధ్యాత్మికత, ధార్మిక లక్షణాలు, దాన ధర్మ లక్షణాలు, ఎదుటి వాళ్లకు సహాయం చేసేటువంటి లక్షణాలను పెంపొందించేటువంటి అవకాశాలు ఉంటాయి. కుటుంబ విలువలకు గౌరవం ఇస్తారు. కుటుంబంలో పెద్దలు, కుటుంబ సభ్యత, కుటుంబ ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయానికి కట్టుబడి వాళ్ళు మెదిలేటువంటి అవకాశాలకు కారకుడవుతాడు గురువు.
అలాంటి విషయాలలో గురువు ఒకవేళ దుస్థానంలో సంచరిస్తున్నట్టయితే కొంత బలహీనమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా చదువు, జ్ఞాన సముపార్జన, అభివృద్ధి, మంచి చేయాలి అనేటువంటి సంకల్పము, సహాయం చేయడము, ఇలాంటి వాటిపైన కూడాను ప్రధానంగా ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా దుష్ఫలితాలను అంటే దుస్థానాలలో సంచరిస్తూ ఉన్నటువంటి సమయంలో గురువు ఉచ్చలో ఉన్నాడు గనక దుష్ఫలితాల యొక్క తీవ్రతను, ప్రభావాన్ని కొంతవరకు తగ్గించే అవకాశాలు ఉంటాయి. అయితే మనకు శాస్త్రం ఏం చెప్తుంది అనంటే ఉచ్చగ్రహోపి దుస్థానగత సంపూర్ణ శుభం నదదాతి అని. అంటే ఉచ్చస్థుడై సంచరిస్తున్నప్పటికీ దుస్థానంలో సంచరిస్తున్నట్టయితే శుభ ఫలితము ఎంత ఇవ్వాలనో అంత ఇవ్వకుండా కొంత మనకు తగ్గుముఖంగా అంటే తగ్గించినటువంటి ఫలితాలు మనకు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఉచ్చస్థితిలో ఉన్న గ్రహమైనప్పటికీ అశుభ స్థానంలో సంచరిస్తున్నట్టయితే పూర్తి అశుభ ఫలితాలను ఇవ్వకుండా, శుభ ఫలితాలను ఇవ్వకుండా మిశ్రమైనటువంటి ఫలితాలను ఇస్తూ కొంత దుష్ఫలితాలను తగ్గించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము కొన్ని పరిహారాలు తప్పకుండా చేసుకోవాలి. గురువు పరిహారము అనంటే ముఖ్యంగా గురువులను సందర్శించుకోవడము, దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడము, గురు చరిత్ర పారాయణం చేసుకోవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, నిత్యము దేవాలయానికి వెళ్ళడము, ఇంటిలో స్నానానంతరము ఇంట్లో ఉన్నటువంటి దేవుడికి నమస్కారం చేసుకోవడము, దేవతార్చన చేయడము, పెద్దలను గౌరవించడము. ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నట్టయితే మీరు స్నానం, సంధ్యావందనం అన్నీ చేసుకున్న తర్వాత, పూజాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత పెద్దలకు నమస్కారం చేయడము, వాళ్ళను గౌరవించి నమస్కారం చేసి మీ పనిలోకి వెళ్ళినట్టయితే మీకు చాలా పనులు కలిసి వస్తాయి. వాళ్ళ యొక్క ఆశీర్వచనం ఉంటుంది. కనుక తల్లిదండ్రులను, దేవతలను మీరు పూజించండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.